वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णानि अन्यानि संयाति नवानि देहि। ఇక్కడ ఈ శ్లోకం దగ్గర చాలా మంది ఆ అర్థం వేరుగా తీసుకున్నారు. చాలా మంది ఈ వ్యాఖ్యానం చేసే వాళ్ళందరూ ఇక్కడ చెప్పే ఆత్మ ఏంటంటే సర్వవ్యాపకమైన పరమాత్మ గురించి, కానీ అందరూ అర్థం చేసుకునేది ఏంటంటే వ్యష్టి జీవుడుగాను జీవాత్మగానే అందరూ వ్యాఖ్యానం చేస్తున్నారు. కాదు, ఎందుకంటే రాబోయే శ్లోకాల్లో అది తెలుస్తుంది. ఇక్కడ వాసాంశ జీర్ణాన్ని యథావిహాయ అంటే చిరిగిన వస్త్రాన్ని విడిచిపెట్టి నవాని గృహ్ణాతి నరోపరాని అంటే మామూలుగా అందరూ కూడా చిరిగిన వస్త్రాన్ని విడిచిపెట్టి నూతన వస్త్రం ధరించినట్లు తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అంటే ఆ విధంగా ఈ జీర్ణించిన ఈ శరీరాన్ని అన్యాని సంయాతి నవాని దేహి కొత్త శరీరాన్ని ధరిస్తుంది అని అన్నారు. ఇక్కడ మామూలుగా మనం అందరం ఇంతవరకు భగవద్గీతలో విన్నది ఏమిటంటే ఈ ఆత్మ అనేది అంటే ఈ జీవాత్మ అనేది ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో కొత్త శరీరంలో ప్రవేశించి ఆ వస్త్రం ధరించినట్టు ప్రవేశిస్తుంది అని మనం ఇంతవరకు విన్నాం. కానీ అంతరార్థం అది కాదు. ఏమిటంటే ఆత్మ అనేది సర్వవ్యాపకం. సర్వవ్యాపకమైన ఆత్మ అనేది ఇంకొక వస్తువు ఇంకొక చొక్కాని ధరించాలంటే ఆ చొక్కా అనేది ఆత్మ కంటే పెద్దదై ఉండాలి. మనం చొక్కా ధరించాలంటే మన శరీరం కంటే పెద్ద అయితే కదా ధరిస్తాం. కానీ ఆత్మే సర్వవ్యాపకమైనప్పుడు ఇంకో చొక్కా ఎలా ధరిస్తుంది? అందువలన తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆత్మ అనేది ఒక స్క్రీన్ లాంటిది. అంటే స్క్రీన్ అంటే ఒక సినిమా తెర లాంటిది. ఆ తెరలోన అనేక బొమ్మలు వస్తూ పోతుంటాయి. ఈ కొత్తగా వచ్చిన వస్తువులు శరీరాన్ని ధరించినట్లు మళ్ళీ అవి ఆ శరీరాలు నశించిపోతే ఇంకో శరీరంలో ప్రవేశించినట్టు అంటే ఇంకో శరీరంలో ప్రవేశించడం అని కాదు. ఆత్మ ఎప్పుడు ఉంది. ఆ ఎప్పుడు ఉంటే ముందే చెప్పాం కదా, నిత్యం అవినాశనం అవి ఏమన్నావు కదా. ఎప్పుడు ఉండేది నాశనం లేని వస్తువు అది ఇంకో దగ్గర ప్రవేశించే అవకాశం లేదు. అది రాబోయే శ్లోకంలో చెప్పబడుతుంది. ఏంటి రాబోయే శ్లోకంలో చెప్పబడుతుంది. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆత్మ అనేది అంటే పరమాత్మ అనేది ఒక సినిమా తెర వంటిది. ఆ తెర పైన కొన్ని శరీరాలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి, కానీ ఆత్మ అనేది ఎప్పుడు ఉంటుంది. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అది ఎందుకలా చెప్పామని తర్వాత అర్థమవుతుంది. ఈ విషయాన్ని గీతా ప్రెస్ లో కూడా జైదయాల్ గోయింకా గారు కూడా అర్థం చేసుకోలేక వారు మామూలుగా ఈ వ్యష్టి జీవాత్మగానే వారు వ్యాఖ్యానం చేశారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది యోగ పరంగా మీరు ముందుకు వెళ్తే అర్థమవుతుంది. చెప్పండి.